నుంచి 6G వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న వేళ ఇంకా మూఢనమ్మకాలను నమ్మేవారు ఉన్నారంటే ఏమనాలో అర్థం కావడం లేదు. సమాజం ఎంతగా ఆధునికత వైపు అడుగులు వేస్తున్నా వికృత చేష్టలు, నీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలనే ఆశ చూపే కేటుగాలు పెరిగిపోతున్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా బలహీనతతో కూడా ఆడుకునే వింత పోకడాలు వెలుగులోకి రావడం నాగరిక సమాజానికి మచ్చగా మారుతుంది. క్షుద్ర పూజల పేరిట సాగే ఈ చీకటి దందాలో చిక్కుకొని ఎంతో మంది మహిళలు జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని శివారులోని వెలుగు చూసిన ఉదాంతం నేరగాళ్ల ఆలోచనలు ఎంతటి నీచ స్థాయికి దిగజారుతున్నాయో స్పష్టం చేస్తుంది. బెంగళూరు దక్షిణ జిల్లా పరిధిలోని రామానగర తాలూకాలోని జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనాన్ని సృష్టించింది. భక్తి ముసుగులోని ఒక యువతి అసాంఘికమైన చర్యలకు ఊసిగొలిపినట్లుగానే చూసిన ఒక వ్యక్తి ఉదాంతం పోలీసుల వరకు చేరింది. కిరణ్ అనే వ్యక్తి యువతికి ఫోన్ చేసి అర్ధరాత్రి నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొంటే ఊహించని రీతిలో ధనవంతురాలు కావచ్చు అని నమ్మబలికాడు. కేవలం ఒక రాత్రి చేసే ఈ ప్రక్రియతో జీవితమే మారిపోతుంది అని, అపార కుబేరులో అవుతారు అని అమాయకపు మాటలు చెప్పాడు. అయితే ఆ పూజ వెనుక అసలు ఉద్దేశం వింటే ఎవరికైనా ఒళ్ళు గబూర్లు పుడుతుంది. దానికి కారణం నిందితుడు కిరణ్ తన వికృత కోరికను తీర్చుకోవడమా, మరేదైనా అక్రమ కార్యకలాపానికి ఆ యువతిని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక రాత్రి నగ్నంగా పూజలో కూర్చుంటే 30 లక్షల నగదు ఇస్తానని భారీ ఆశ చూపించాడు నిందితుడు వృత్తిరీత్యా కారు డ్రైవర్ గా పనిచేస్తున్నప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని ఆశ చూపడం వెనుక పెద్ద కుట్ర ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. గత నెల 12న మొదలైన ఈ వేధింపులు పెరుగుతూ వచ్చాయి. డబ్బు ఆశ చూపి ఆమెను లొంగ తీసుకోవాలని నిందితుడు నిరంతరం ప్రయత్నించాడు. కేవలం మాటలతో ఆగకుండా మరింత బరితెగించాడు. పూజకు అర్హురాలివో కాదో పరీక్షించాలి అంటూ ఆమె నగ్న చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపాలని ఒత్తిడి చేశాడు. అంతటితో ఆగకుండా శరీరంపై పుట్టుమచ్చలు ఉంటే పూజకు పనికిరానని ఫోటోలు పంపడం తప్పనిసరి అని నమ్మించే ప్రయత్నం చేశాడు. మెసేజ్లు పంపిస్తూ ఆమెను ఆందోళనకు గురి చేశాడు. సాంకేతికతను వాడుకొని ఒక యువతి ఆత్మ గౌరవంతో ఆడుకోవాలని చూడడం అతని వికృత మనస్తత్వానికి నిదర్శనం. నిందితుడి వేధింపులు మితిమీరిపోవడంతో సదరు యువతి తల్లితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడు పంపిన మెసేజ్లు, ఫోన్ కాల్ రికార్డులు ఆధారంగా కేసు నమోదు చేయించింది. ఈ వ్యవహారంలో కిరణ్ ఒక్కడే ఉన్నాడా, లేదంటే అతడి వెనక మంత్రగాళ్ల ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి మాయ మాటలను నమ్మి మోసపోకూడదు అని, మూఢనమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ఒక నేరంగానే కాకుండా సమాజంలో ఇంకా పాతుకుపోయి ఉన్న అజ్ఞానాన్ని అద్దం పడుతుంది. అడ్డదారుల్లోనే వచ్చే డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తులు ఉన్న తరుణంలోని మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని సామాజిక కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు భయపడకూడదు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారానే కిరాతకులు ముక్కుతాడు వేయడం సాధ్యమవుతుంది అని, నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చేస్తాము అని హామీ ఇచ్చారు. ఈ కేసు రామనగర్ ప్రాంతంలోని తీవ్ర చర్చకు దారితీసింది.